హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చివరి వరకు చూడట్లేదండి. నేను ఎక్కడా కూడా మీకు టైం వేస్ట్ అవ్వకూడదని ప్రతి పాయింట్ని కూడా చాలా తక్కువగానే మీకు అందించడం జరుగుతుంది. అంటే ఎలాబొరేట్ చేయకుండా తక్కువలోనే కట్టే కొట్టే తెచ్చినట్టే నేను చెప్తున్నానండి. అయినా కూడా చాలామంది అయితే స్కిప్ చేసుకొని లాస్ట్ వరకు అయితే చూడట్లేదు. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటుందండి. ఒకసారి ఏ వీడియో అయినా చేసి మీకు టైం వేస్ట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకుంటాను. ఓకేనా? సోషల్ మీడియాలో 50,000 పోస్టులు అంటున్నారు. అవి నిజమేనా అని చాలామంది అడుగుతున్నారు. వాటికి ఈరోజు వివరంగా చర్చిస్తాను. మీకు ఏ టైంలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి డౌట్కి కూడా మీరు ఏ వీడియో కింద డౌట్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? దయచేసి ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. మీకు నచ్చిన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? మనం టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుందా? మనకు సంవత్సరానికి 2 నోటిఫికేషన్లు అనేటివి ఉంటాయండి. ఒకటి జనవరిలో ఉంటుంది, రెండోది జూలైలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ల కంటే ముందుగా మనకు ట్రాన్స్ఫర్స్ అనేటివి వదులుతారు. ఈ ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిన తర్వాత అన్నీ చూసుకొని మనకు నోటిఫికేషన్ ద్వారా విడుదలవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి ఐటీ 2.0లో భాగంగా చాలా మార్పులు అయితే వస్తున్నాయండి. ఇవన్నీ కూడా మనకు మార్పులు సెప్టెంబర్కు పోస్ట్పోన్ చేయడం వల్ల, అంటే జూలై నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు పోస్ట్పోన్ చేయడం వల్ల మనకు పోస్టుల సంఖ్య అయితే గణనీయంగా తగ్గదు. కానీ 25,000 to 35,000 పోస్టులు అయితే ఉండవచ్చు. కాబట్టి మనకు కన్ఫర్మ్ ఫిగర్ తెలియకుండా మనము చెప్పకూడదు. కానీ మీరు అనుకున్న భారీ నోటిఫికేషన్ అంటే 50,000 ప్లస్ పోస్టులు అయితే అస్సలు ఉండవండి. ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే మనకు గత నోటిఫికేషనే మనకు అర్థమై ఉంటుంది ఏ విధంగా మనకు పోస్టులు వదిలారనేది. కాబట్టి ఇంకా రాను రాను నోటిఫికేషన్లు పోస్టులు తగ్గేదే కానీ పెరిగే ఛాన్స్ అయితే ఇప్పటికైతే ఉండదండి. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో నూతన మార్పుల్లో భాగంగా చాలా పోస్టులు అయితే పోయే విధంగానే ఉన్నాయి. కానీ చాలా కొత్త పోస్టులను సృష్టించే విధంగా అయితే ఎక్కడా లేదండి. పోస్ట్ ఆఫీస్లోని లాస్ని ఏ విధంగా తగ్గించాలనే దృక్పథంతో సెంట్రల్ గవర్నమెంట్ మనకు చాలా అయితే నూతన మార్పులు చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే జీడీఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? జీడీఎస్ థర్డ్ మెరిట్ లిస్టు సోమవారం నుంచి బుధవారం ఎప్పుడైనా రావచ్చండి. నేను కరెక్ట్ డేట్ అనేది చెప్పట్లేదు. ఎందుకంటే మనకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంపల్సరీగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 1 or 2 డేస్లో వస్తాయి. కాబట్టి నేను సోమవారం అనే చెప్తాను. కానీ ఒకవేళ సోమవారం రాకుండా మంగళవారం రావచ్చు. మేబీ బుధవారం వరకు మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే సోమవారం పక్కాగా రావాలి, లేకపోతే మంగళవారం, లాస్ట్ ఫైనల్ బుధవారం లోపల కన్ఫర్మ్గా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక చిన్న ట్రిక్ అండి. ఇది నేను రూల్ 3 ట్రాన్స్ఫర్ ముందుగా చెప్దాం అనుకున్నాను, కానీ ఈ ట్రిక్ ఇప్పుడు చెప్తేనే మీకు ఉపయోగంగా ఉంటుంది. ఏంటంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అంటే ఒక పోస్ట్ ఆఫీస్లో ఏ అనే వ్యక్తి ఒక పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తూ బి అనే వ్యక్తి వేరే పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తే బి అనే వ్యక్తి ఏ ప్లేస్లోకి, ఏ అనే వ్యక్తి బి ప్లేస్లోకి రావడానికి వారిద్దరూ మ్యూచువల్గా అండర్స్టాండ్ అయ్యి ట్రాన్స్ఫర్లో పెట్టుకోవడం అండి. ఇది సర్కిల్ టు సర్కిల్ అయినా పెట్టుకోవచ్చు, డివిజన్ టు డివిజన్ అయినా పెట్టుకోవచ్చు, విత్ ఇన్ ద డివిజన్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు ఎక్కడైనా మీరు పోవాలనుకుంటుండే సర్కిల్లో కానీ డివిజన్లో కానీ మీ సైడు పోవడానికి ఎవరైనా ఆసక్తి చూపుతున్నారో చూసుకుంటే వారిని మీరు ఒప్పించుకుంటే మీరు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కింద 1 year ఎలిజిబిలిటీతోనే మీరు సక్సెస్గా ట్రాన్స్ఫర్ అనేది పొందవచ్చు. లేకపోతే ఇంకొక చిన్న ట్రిక్ ఏంటంటే ఎవరైనా జీడీఎస్ జాబ్ని రిజైన్ చేస్తున్నారని మీకు తెలిసినట్లయితే వారిని ఒప్పించుకొని వారి ప్లేస్లో మీరు జాయిన్ అయ్యి వారు ఇక్కడికి వచ్చి సంతకం పెట్టిన తర్వాత రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వమని వారిని రిక్వెస్ట్ చేసుకుంటే మీకు అది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా? ఈ 2 ట్రిక్స్లో ఏదైనా మీకు ట్రాన్స్ఫర్ తొందరగా ఓకే అయ్యేదానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. 2 కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కిందనే వస్తుంది. ఓకేనా? అది అర్థం చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.